విద్యుత్ ఛార్జీలు పెంచి తెలుగుదేశం ప్రభుత్వం పేదవాడిపై పెను భారం మోపిందని, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి నేడు పెంపు చేసి ప్రజలను మోసం చేశారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిర్వహిస్తున్న పోరుబాట కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ నాయకులు ధర్నా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసిస్తూ వైసీపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ మేరిగ మురళి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యుత్ శాఖ ఏడీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగ మురళి మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే విద్యుత్ ఛార్జీల పెంచి పేదవాడి నడ్డి విరిచిందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారని ప్రచారం చేసి, మేము అధికారంలోకి వస్తే పెంచమని హామీ ఇచ్చి మోసపూరితంగా వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. భారం అనేది పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సునీల్ రెడ్డి మల్ల విజయన్ ఆ రోజు అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే చెప్పిన పథకాలు చెప్పినట్టు విపత్కర పరిస్థితుల్లో ఇచ్చారో, ఆ పథకాలకు అన్నిటికీ మించి ఇస్తాను, గొప్పగా నేను పరిపాలన చేస్తాను అనుభవించని పదే పదే ఊదరగొట్టి మరి ఈరోజు 6 నెలలు గడుస్తుంటే ఏ నిర్వాహకంతో పరిపాలన చేస్తున్నారో బేరేజ్ వేసుకుంటున్నారు. ఆ రోజు ఎలక్షన్ల ముందుగా మరి చంద్రబాబు నాయుడు గారు కడపలో కానివ్వండి, వైజాగ్ లో కానివ్వండి, పెద్దాపురంలో కానివ్వండి మరి 7 దఫాలు జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ ఛార్జీలు పెంచారని మాట్లాడారు. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, సర్దుబాటులో మరి సర్దుబాటు చేస్తూ 5 సంవత్సరాలకి 48 పైసలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. తెలివిగా చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు పెంచినట్టుగా చూపిస్తున్నారు. ఈరోజు బేరేజ్ వేసుకోవాలి. మనం ఇంచుమించు 15,485.36 కోట్లాది రూపాయలు ఈరోజు ప్రజలను నడ్డి విరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మీరు బేరేజ్ వేసుకోండి. అక్టోబర్ నెలలో వచ్చే బిల్లులు, కరెంటు బిల్లులు ఏ రకంగా ఉన్నాయి, ఈ నవంబర్ డిసెంబర్ వచ్చే బిల్లులు ఏ రకంగా ఉన్నాయి, 6,000 కోట్ల రూపాయలు ఈ 2 నెలలకే సర్దుబాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధమైపోయినాయని కూడా నేను మనవి చేస్తున్నాను. మరి 2వ విడతగా జనవరి నుంచి మళ్ళీ మార్చి లోపల 9,462 కోట్లాది రూపాయలు మళ్ళా పెంచేదానికి 2వ తడుగున సిద్ధం చేసేస్తున్నారు. ఎంతసేపు మోసంతో ముందుకు రావడమే. గంటాపదంగా చెప్పారు, మైకులు తీసుకొని ఊదలు కొట్టారు. నేను కరెంటు పెంచనంటే పెంచను, అవసరమైతే తగ్గిస్తానని మాట్లాడారు. ప్రజల ఆశలతో ఆడుకున్నారు. మీకు మరి సోలార్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికి కరెంటు మిగిలి మీరే ఉత్పత్తి చేస్తే అది ప్రభుత్వమే కొనుక్కొని మీకు జీవన ప్రమాణం పెంచుతానని మాట్లాడారు. ఈరోజు జీవన ప్రమాణం గురించి మాట్లాడితే ప్రపంచ దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గొప్పగా ఉన్నది. సాక్షాత్తు మరి ప్రధానమంత్రి మోడీ గారే చెప్పారు, గత 5 ఏళ్లలో ఎంత కొనుగోలు శక్తి ఉన్నది ప్రజలకి, గొప్పగా ఉన్నది. వ్యాట్ అంతా కూడా ఎంతో గొప్పగా పన్నులు కట్టారు. ఈ రోజు ఎందుకు కొనుగోలు శక్తి మరి తగ్గిందని మాట్లాడుకుంటే, ఈరోజు 35% ప్రతి విషయంలో కూడా పెంపకాలు 6 నెలలు పెంచడం జరిగింది. మధ్యతరగతి నుంచి బిలో ప్రావర్టీలో ఉన్న ప్రజలందరూ 35% 6 నెలల్లోనే 35% వాళ్ళ భారం మోయాలంటే ఎక్కడ కూడా జరగదని కూడా నేను మనవి చేస్తున్నాను.